నమస్కారం. ఈరోజు మనము ఒంగోలు టౌన్లో నాయిస్ పొల్యూషన్కి సంబంధించి అట్లాగే రోడ్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం కంటిన్యూస్గా స్పెషల్ డ్రైవ్ టేకప్ చేసి నాయిస్ పొల్యూషన్ సంబంధించి ఎక్కడైతే సైలెన్సర్స్ ప్రాపర్గా లేకుండా బాగా ఎక్కువ నాయిస్ వస్తున్నటువంటి సైలెన్సర్స్ ఉన్నాయో అవన్నీ కూడా రిమూవ్ చేయించడం, ఈరోజు రిమూవ్ చేయించినవన్నీ కూడా ఈరోజు మనము ఇదంతా డెస్ట్రాయ్ చేయడం జరిగింది. లాస్ట్ 4 months నుంచి చూస్తే దాదాపు 100 పైగా సైలెన్సర్లు మనం తీసుకొని వచ్చి వాటన్నింటినీ కూడా ఈరోజు డెస్ట్రాయ్ చేయడం జరిగింది. అలాగే రీసెంట్గా మన దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే చాలామంది వాళ్ళ 2-wheelersకి కావచ్చు, ఈ ఆటోస్కి కావచ్చు, ఈ ఎల్ఈడి ఫోకస్ లైట్స్ అంటే వాటికి వచ్చేటటువంటి రెగ్యులర్ లైట్లు కాకుండా ఎక్స్ట్రా ఫోకస్ కోసం అని చెప్పి ఎల్ఈడి లైట్స్ పెడుతున్నారు. అవి పెట్టడం వల్ల ఎదురు వచ్చే వ్యక్తికి రోడ్డు సరిగా కనపడకపోవటం, ఆ లైట్ కండిషన్ వల్ల రోడ్డు మీద జడ్జిమెంట్ లేకపోవడం, దానివల్ల కూడా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని చెప్పి మనకు దృష్టికి రాగా దాని మీద కూడా లాస్ట్ 3 daysలో కూడా స్పెషల్ డ్రైవ్ టేకప్ చేశాము. అవి కూడా దాదాపు మనం 400 దాకా ఎల్ఈడి ల్యాంప్స్, ఎక్స్ట్రా ఫోకస్ ల్యాంప్స్ అన్నీ కూడా రిమూవ్ చేయించడం జరిగింది. అవి కూడా ఈరోజు కూడా మనము వాటిని కూడా డెస్ట్రాయ్ చేస్తున్నాము. సో ఈ సందర్భంగా మా టౌన్ డివైఎస్పీ గారు, తర్వాత పోతే టౌన్ ఇన్స్పెక్టర్స్ అండ్ ముఖ్యంగా ఇన్స్పెక్టర్ ట్రాఫిక్ కూడా దీని పట్ల కంటిన్యూస్గా ఫోకస్ తోటి డ్రైవ్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల కొంత మనకు నాయిస్ పొల్యూషన్ సంబంధించి సైలెన్సర్స్ ఇది కూడా తగ్గింది. అండ్ రానున్న రోజుల్లో ఈ ఫోకస్ ల్యాంప్స్ యొక్క ఇది కూడా తగ్గించే విధంగా చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అట్లాగే ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏమిటంటే దయచేసి ఈ ప్రజలకి అసౌకర్యం కలిగించే విధంగా, ఇబ్బంది కలిగించే విధంగా, ఇష్టానుసారంగా బాగా ఎక్కువ నాయిస్ వచ్చే విధంగా సైలెన్సర్లు పెట్టడము, తర్వాత పోతే ఈ ఎక్స్ట్రా ఫోకస్ ల్యాంప్స్ పెట్టి రోడ్ యాక్సిడెంట్స్ కారణమయ్యే విధంగా ఉండటము, ఇవన్నీ కూడా కొంచెం తగ్గించుకోవాలని చెప్పి సూచించడం అయింది. అలాగే ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించి కూడా మనం కంటిన్యూస్గా డ్రైవ్ చేస్తున్నాము. యాక్సిడెంట్స్ లేకుండా ఉండే విధంగా కూడా తగ్గించే విధంగా కూడా మనం ఎన్నో చర్యలు తీసుకున్నాం. అదే ఆ డైరెక్షన్లో ఈవెన్ పబ్లిక్ కూడా పోలీసు వారికి సహకరించి కొంచెం హెల్మెట్ ధరించే విధంగా, రాంగ్ సైడ్ హైవేస్ మీద రాంగ్ సైడ్ వచ్చేసి యాక్సిడెంట్స్ అయ్యే విధంగా డ్రైవింగ్ చేయటం, తర్వాత రోడ్ లేన్ డిసిప్లిన్ లేకుండా ఎట్లా పడితే అట్లా ఓవర్టేక్ చేయాలన్నా ఇదిలో పోయి యాక్సిడెంట్ అయ్యి చనిపోవడం, ఇట్లా ఇవన్నీ కూడా కొంచెం ప్రజలు ట్రాఫిక్ వీటి పట్ల, రోడ్ డిసిప్లిన్ పట్ల కొంచెం అవగాహన పెంచుకొని దయచేసి యాక్సిడెంట్స్ నివారించే దీంట్లో పోలీసులతో పాటు సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ విధంగా ఈ న్యూసెన్స్ తగ్గించేదానికి కృషి చేసినటువంటి మా అధికారులందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను.